ఇంద్రప్రస్థంలో ధర్మరాజు సింహాసనంపై అధిష్ఠించి ఉండగా నారదుడు వెళతాడు. అది చూసిన ధర్మరాజు నారదుడికి ఎదురేగి నమస్కరించి అతిథి మర్యాదలు చేసి కూర్చోబెడతాడు. మహారాజా, ఒక రాజుకి ఉండవలసిన లక్షణాల గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒకసారి మననం చేస్తాను వినండి అని ఇలా చెప్తాడు. ధర్మరాజా, రాజుకు ఎప్పుడు ధనలోభం ఉండకూడదు. అలా చేసినట్లయితే అతను కొందరి పరంగా న్యాయంగా, కొందరి పరంగా అన్యాయంగా ప్రవర్తించవలసి ఉంటుంది. అలాగే మనల్ని, మన దేశాన్ని రక్షించే సైనికుల పట్ల మనం గౌరవంగా వ్యవహరించాలి. వారి జీతభత్యాలలో ఎటువంటి జాప్యం ఉండకూడదు. వారికి సరైన సమయంలో జీతాలు అందేటట్లు చూడాలి. అలా చేసినట్లయితే వారు మనకెప్పుడు వినయంగా, విధేయంగా మన దేశం కోసం పోరాడతారు. అట్లా కాని ఎడల వారిలో తిరుగుబాటుతనం రావచ్చు అని అంటాడు. అలాగే ధర్మరాజా, ఇది విను. ఉద్యోగాలలో నియమించేటప్పుడు పౌరుల యొక్క స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి తెలివితో పాటు. ఎందుకంటే వారి యొక్క తెలివి ఉన్నప్పటికీ స్వభావం బాలేనప్పుడు అది ధర్మపాలనకు ఆటంకం కలిగించవచ్చు. అలాగే ధర్మరాజా, మన రాజ్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి కుటుంబ బాధ్యతను రాజు తీసుకోవాలి. ఎందుకంటే అటువంటప్పుడే తర్వాత తరం కూడా రాజు పట్ల విధేయత, దేశం పట్ల భక్తిభావంతో ఉంటారు. ఎప్పుడైతే వారిని పట్టించుకోవడం మానేస్తారో అప్పుడు వారు ఇతర దేశాలతో కలిసి మనపైన దాడులు చేసే అవకాశం ఉంటుంది. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి పట్ల మనం ఎప్పుడు గౌరవంగా మెలగాలి. అలాగే ఇతర దేశాలలో మన దేశం పేరు నిలబెడుతూ వివిధ విద్యలలో కానీ, కవితలలో కానీ మనకి ఖ్యాతి తెచ్చి పెడుతున్న పౌరులకు మనం ఎప్పుడు ప్రోత్సాహాలను అందిస్తూ వారు వెన్నంటే ఉండాలి. ఎందుకంటే ప్రపంచ నలుమూలలా కూడా మన దేశం పేరు వారే నిలబెడుతూ ఉంటారు. అయితే రాజ్య పదవులలో కొంతమంది తమ తెలివితేటలతో ఆ పదవికే వన్నె తెచ్చి పెడతారు. అటువంటి వారికి ఉన్నత స్థానాలను అందించాలి. అలా కాకుండా వారిని అదే స్థానంలో ఏళ్లుగా ఉంచినట్లయితే వారి యొక్క ఉత్సాహం నీరుగారిపోతుంది. వారు రాజు పట్ల విధేయతను కోల్పోతారు. అలాగే రాజ్యంలో మూఢులు కొంతమంది ఉంటారు. వారు తేనె పూసిన కత్తి లాంటి వారు. పైకి దేశభక్తిని చెబుతూ లోపల మాత్రం దేశాన్ని ఎలా నాశనం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి మూఢులను దేశంలో గూఢచారులను నియమించి నిర్మూలించడానికి ప్రయత్నించాలి. లేనట్లయితే వారు ఇతర దేశాలతో చేతులు కలిపి మన రాజ్యాన్ని నాశనం చేయదలుచుకుంటారు. రాజు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోకూడదు. అలా అని తమ దేశ ప్రజలకు, అలాగే తమ దేశ సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగించింది అని భావించినప్పుడు యుద్ధం తప్పనిసరి. ఎందుకంటే తమ దేశ ప్రజల కోసం, దేశం కోసం యుద్ధం చేయని వాడు రాజే కాదు. ఈ నియమాలన్నింటినీ రాజు ఎప్పుడైతే పాటిస్తాడో ఆ దేశం యొక్క అభివృద్ధి, ఖ్యాతి ప్రపంచ నలుమూలలా చంద్రుని యొక్క పౌర్ణమి వెన్నెల వలె వ్యాపిస్తుంది అని చెబుతూ ముగిస్తాడు.